ఈ ప్రకృతిలో మనిషే సంఘజీవి అనుకుంటాము కానీ మనిషిని మించిన కుటుంబ వ్యవస్థను పాటించే జంతువులు ఎన్నో ఉన్నాయి. అందులో అత్యుత్తమమైనది తోడేళ్లు. తోడేళ్లు ఎప్పుడు చనిపోయిన కళేబరాలను తినవు, వేటాడి మాత్రమే తింటాయి. వేటాడిన మాంసాన్ని అక్కడే తినకుండా అవి ఉండే చోటుకు తీసుకెళ్లి పిల్లలకు వయసు అయిపోయిన తల్లిదండ్రుల తోడేళ్లతో పంచుకొని తింటాయి. తోడేళ్లు అన్నీ ఒకే కుటుంబంలా జీవిస్తాయి, ఎప్పుడూ ఒంటరిగా కనిపించవు. తోడేలు తన కుటుంబంలోని ఇతర తోడేలుతో జతకట్టవు. ఒకసారి జతకట్టిన తోడేలు చనిపోతే మిగిలిన తోడేలు జీవితాంతం ఒంటరిగానే జీవిస్తుంది. ప్రతిరోజు తలుచుకొని అరుస్తుంది. పులినైనా బంధించవచ్చు కానీ ఒక తోడేలును బంధించలేము. ఎందుకంటే అవి కుటుంబ సభ్యుల కోసం వెతుక్కుంటూ వస్తాయి, విధ్వంసం సృష్టించి తీసుకెళ్లిపోతాయి. తోడేళ్లు మూగ జీవాలైనప్పటికీ వాటికి తల్లి, చెల్లి, మన, తన అన్న భేదం తెలుసు. మనుషులే ఇలాంటి జీవాలని చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. ఇలాంటి మంచి కథలు, విషయాల గురించి నా ఛానల్ని ఫాలో చేయండి.